తండ్రి, కృప కలిగిన దేవా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా, ఆరాధనను బట్టి, చెప్పబడిన సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వచ్చాం ప్రభా. నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మరి ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. పక్క వాళ్ళకి షేక్ అండి ఇవ్వండి, చక్కగా షేక్ నుంచి గాడ్ బ్లెస్ యూ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. రికార్డ్ ఆన్ చేసేసారు, అయినా కూడా చెప్పాలి. ఇప్పుడే మీ దృష్టి నా దృష్టి మీ మీద పడింది. మల్లి గారు నెలకు ఒకసారి రాకూడదు, ప్రతి వారం మీరు రావాలి. వచ్చుదురుగాక. అలాగే సహోదరుడు యేసు గారు ఏరమ్మా, మరి ఈ వారం వస్తానని ఖచ్చితంగా మాట ఇచ్చాడు నాకు. దైవజనులు అడిగారు, ఇదిగో రికార్డింగ్ కూడా వినిపించిన తర్వాత తమ్ముడి కోసం రోజు ప్రార్థన చేస్తున్నాను నేను. సోమవారం నుంచి శనివారం వరకు పనులు ఉండాలి, ఆదివారం పనులు ఉండకూడదు. మన శాలం రాజు గారు కూడా జయించి వచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామందిని అనుకూల పరిస్థితి, అదే ప్రతికూలమైన పరిస్థితులేండి, నేను దాన్ని విమర్శించను. కానీ ఏదేమైనా దేవుని నిమిత్తం వాటిని మనం పెంటతో సమానంగా ఎంచాలి. సరే, ఓ పలవి పాడుకుని వాక్యంలోనికి వెళ్దాం. అందరికీ వచ్చిన పాట చెల్లెమ్మలు పాడండి. నీ మాట Yes, Lord. చప్పట్లు. హల్లెలూయా. మాట్లాడుతాను చెప్పండి, ఈరోజు ఏ రోజు? మరి ఈ మాటలు ఎవరు పెట్టలేదే, ఏదో ఫ్రెండ్షిప్ డే అని పెట్టినట్టున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. సంవత్సరానికి ఒకసారి దినం చేయొద్దు, ప్రతిరోజు ఫ్రెండ్షిప్లో ప్రేమ కలిగి తప్పులేదు, స్నేహం చేయండి తప్పులేదు, ప్రేమించండి తప్పులేదు. కానీ మర్యాదగా, పద్ధతిగా, ప్రతిదానికి ఒక మార్గం. సామెతలు 17:17 నాకు సంతోషమైంది. చెల్లెమ్మ జోష్న అనుకుంటా వాక్యం కూడా పెట్టింది. నిజమైన స్నేహితుడు విడువక, అది లోకస్తులు లోకానుసారమైనటువంటి విషయాన్ని కలిగి ఈ రకంగా వెళ్తూ ఉంటే, మీరు ఈరోజు ఎంత మంచి పని చేశారంటే దాన్ని వాక్యానుసారంగా ఎత్తి చూపించి, ఇదిగో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన వాక్యాన్ని చూపించి కొంతమందికి సువార్త ప్రకటించినట్టు అవుద్ది. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. దోషాన్ని కదా, ఇంకా చాలా మంది పెట్టారులేండి, వారందరినీ కూడా దేవుడు దీవించును గాక. అయితే ఎవరితో స్నేహం మనకి ఆశీర్వాదం అంటే లోకస్తులతో కాదు, ఈ లోకముతో కాదు. ఈ లోక స్నేహం మరియమ్మ గారు పూర్తి చేస్తారు. ఈ లోక స్నేహం మీ బైబిల్ ఎంత నలిగిపోయిందో మీరు చదివిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. అందుకే మా ఎంత అవుతున్నా ఫీల్ అవుతుంది కదా. మరి సారీ చెప్పు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యాన్ని కంప్లీట్ చేయండి. ఈ లోక స్నేహం దేవునితో వైరం. కాబట్టి ఎవరితో స్నేహం కావాలంటే, నీతో స్నేహం నాకు మేలయ్యా, నీ సహవాసం పాడాలి. నీతో స్నేహం మేలు, మంచి యేసయ్యా నమ్మదగిననా, పిలిచినావయ్యా ఎన్నదగ, పిలిచినావయ్యా నీతో నాకెంతో మేలయ్యా, నీ సహవాసం. హల్లెలూయా. గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, స్పిరిచువల్ ఫ్రెండ్స్ కావచ్చు, దూరంగా పెట్టేయాలి. ఇక పాట అయిందో లేదో కంచి దూరం పెట్టేయాలి. ఎవరైనా కావచ్చు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్మకం ఉంచొద్దు.
అసలు కౌగిడునన్న భార్యను కూడా నమ్మొద్దని వాక్యం చెప్తుంది. ఈ పాటలో ఉన్న తాత్పర్యం ఏంటంటే, నీతో స్నేహం నాకెంతో మేలయ్య, నమ్మదగిననా. అంటే స్నేహితుల్లో నమ్మదగిన వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటారు కొంతమంది ఉండరు. 100కి ఖచ్చితంగా 90% ఉండరు. స్వార్థపూరితమైన స్నేహాలే. మరి దేవునితో మనకున్నటువంటి స్నేహం ఏంటో తెలుసా? నిస్వార్థమైన స్నేహం. లోకంలో స్నేహం చేసేవాళ్ళు ఎందును బట్టి స్నేహం చేస్తారంటే, మావాడని, మన కులపోడని, మన మతస్థుడని, మన కేటగిరీకి సంబంధించినడని, డబ్బుందని, బంగారం ఉందని, లేకపోతే ఆస్తిపాస్తులని, మేడమిద్దులను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి ప్రేమిస్తారు, స్నేహం చేస్తారు ఈ లోక సంబంధులు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు స్వార్థమేమీ లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు చూపు విశ్వమందున, స్వార్థమేమీ లేకుండా మేలు చేయువారు లేరు, ఏమి కోరుకోకుండా నా కోసము మహిమనంత వీడినాడు. ఏమి కోరుకోకుండా మహిమనంత వీడినాడు. ఏమి ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా హల్లెలూయా ఉన్నారా? అయితే నమ్మకస్తుడు, నమ్మదగిన వాడు యేసయ్య ఒక్కటే. దేవునికి మహిమ కలుగునుగా. సరే, ఈ రోజును బట్టి ఏదో ఒక మాట చెప్పాను. ఇప్పుడు మన వాక్య సందర్భంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏ ఆరాధన? బల్లారాధన. పోయిన నెల మొదటి వారం బల్లారాధనకి ప్రభురాత్రి భోజనం వల్ల కలిగే ఆశీర్వాదాలు 2 చెప్పాను. మొదటిది ఏంటిది? ఆయన శరీరం, ఆయన రక్తము తినువానికి ఏం కలుగుతుందంట? నిత్య జీవం. చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. నిత్య జీవం. 2, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే, చెప్పండి, ఆయన యందు నిలిచి ఉంటాడు. దేవుడు మన యందు. ఈ 2 మాటలు చెప్పాను. ఏంటంటే, 1 నిత్య జీవం, 2 ఫలింపు. రమ్య గారు చక్కని సాక్ష్యం చెప్పారు. అది సాక్ష్యం అంటే అర్థమవుతుందండి. అది సాక్ష్యం అంటే ఆ వాక్యం ద్వారా నాకు ప్రేరేపణ వచ్చింది. ఆ వాక్యం ద్వారా నేను గద్దించబడ్డాను, భయం వేసింది. అందుకని వాక్యం విన్న తర్వాత నేను ప్రభు బల్ల తీసుకోలేదు. ఈ నెల అయితే సిద్ధపడి వచ్చాను. రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చారు ఆవిడ. అదే కొన్ని సంఘాల్లోనండి బల్లారాధన ఈరోజైతే నిన్న రాత్రి ఆన్లైన్ పెడతారండి. ఆన్లైన్ పెట్టి ప్రార్థనలో నలగొట్టి అప్పుడు బల్లేస్తారు. మనకులాగా తుది మంత్రంగా చేయరు. అర్థమవుతుందా? అలా చేస్తే ఎవరవుతారు చెప్పండి? అసలు శనివారమే రారు. 9 గంటలకు ముగించేస్తానంటే ఆన్లైన్ అంటే ఒకళ్ళు కనబడతారండి. పైకి ప్రార్థనలు చేస్తారు. మళ్ళీ యేసు రక్తమే జయం. ఆ ప్రార్థన పెట్టాలి పాస్టర్ గారు, ఈ ప్రార్థన పెట్టాలి, ఉపాస కుడికి ఎట్టాలి, ఉద్యోగ కుడికి ఎట్టాలి, స్వార్థ కుడికి ఎట్టాలి, గృహ కుడికి ఎట్టాలి. ప్రార్థిస్తారు కానీ రారు. అన్ని కుడుగులు మాకే, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కుడుగులు. పుట్టికెగలేనమ్మంట చెప్పండి, ఆకాశానికి ఎగురుతాను అన్నట్టు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రార్థన చేయడం కాదండి, ముందు పాల్గొనటం నేర్చుకోవాలి మనం. సరే, వాక్యంలోనికి వచ్చేద్దాం. ఇప్పుడు 4 విషయాలు ఈరోజు నేర్చుకుంటాం. ప్రభు రాత్రి భోజనం ద్వారా కలిగే 6 ఆశీర్వాదాలు రాసుకోండి. మొదటిది నిత్య జీవం, 2వది ఫలింపు, 3వ మాట రాసుకోండి. చదువుకుందాం, తీయండి అందరూ కూడా. యోహాను సువార్త 6వ అధ్యాయం. ప్రతి మాట స్పష్టంగానే చెప్తాను, చాలా జాగ్రత్తగా స్లోగానే చెప్తాను. చాలా మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి వినండి. నేను చదువుతాను. 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దీన్ని మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. కంటిన్యూ చేస్తాం చూడండి. అంత్య దినమున నేను వానిని లేపుదును. 3వ మాట రాసుకోండి. అంత్య దినమున లేపబడతాడు. ఎవరైతే ప్రభు శరీరము తింటారో, ఎవరైతే ప్రభు రక్తం త్రాగుతారో వాళ్ళు అంత్యదినం ఏం చేయబడతారంటండి? లేపబడతారు. అంటే దాని అర్థం ఏంటంటే, చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఏమండి దేవుని యొక్క 2వ రాకడలో ప్రభునందు నిద్రించిన వారిని ఆయన మొదట ఏమండి ఆయనతో వెంటబెట్టుకుని తీసుకొస్తాడు. సజీవులమై నిలిచిన మనం ఆయన్ని ఎదుర్కొంటాం. ఓకేనండి. చనిపోయిన వారు తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారు. పరిశుద్ధ గ్రంథంలో సద్దుకయ్యులు తెగ ఉన్నారు. ఆ సద్దుకయ్యుల తెగ
ఏమని వాదిస్తారంటే పునరుద్ధానం లేదు అంటారు. ఏమంటారండి? పునరుద్ధానం లేదు. అది నేను చదివి వినిపిస్తాను. కొంతమంది విశ్వాసం ఏంటంటే ఈ జన్మలో మనిషిగా పుట్టాం, వచ్చే జన్మలో కుక్కగా పుడతాం, కాకిగా పుడతాం, పిల్లిగా పుడతాం అని కొంతమంది విశ్వాసం. నేను దాన్ని వ్యంగ్యపరచడం, విమర్శించడం, వేళాకులంగా మాట్లాడను. ఎవరి విశ్వాసం వాళ్ళదే. ఓకేనండి? సరే, మన విశ్వాసం అది కాదు. ఈ జన్మలోనూ మనిషిగానే పుడతాం, అలాగని వచ్చే జన్మ అంటూ మనకి ఉండదు. ఈ జన్మలోననే మాట నేను అన్నది నన్ను మన్నించాలి. మానవునికి ఉన్నది ఒకటే ఒక జన్మ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది కుక్క జన్మ, పిల్లి జన్మ ఏం ఉండవు. సరే, మరికొంతమంది విశ్వాసం ఏంటంటే మనిషికి 7 జన్మలు ఉంటాయి అంటారు. ఎన్ని జన్మలు ఉంటాయి అంటే అంటే ఇప్పుడు ఈ దేశంలో పుట్టి చనిపోయిన తర్వాత ఇంకో దేశంలో చెప్పండి. ఎన్టీఆర్ రామారావు గారు చనిపోయి చాలా అవుతుంది కదండి. ఎక్కడ పుట్టారా? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదండి. మరి ఏ దేశంలో పుట్టారా? ఏమన్నా కొద్ది పోలికలు ఉంటాయేమో, అంతే అంతే. కానీ యాజిటీస్గా చనిపోయి మరలా పుట్టడం, అదే ఆత్మ రావటం అనేది అసాధ్యం. చనిపోయిన వారి యొక్క ఆత్మలు భూమి మీదకి వస్తాయా లేవనే ప్రసంగం చేశాను. డౌట్ ఉంటే చెప్పండి, ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడతాను. అలాంటి విషయాలు మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమీ తెలియనట్టు ఉండకూడదు, అన్ని తెలిసిన వారుగా ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే పునరుద్ధానము అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక తెగ ఉన్నారు సద్దుకయ్యులు. అసలు పునరుద్ధానం అంటే నమ్మరాళ్ళు. కానీ క్రైస్తవులు ఉన్నటువంటి మనకి నిరీక్షణ ఏంటో తెలుసా? పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఖాళీ సమాధే మన నిరీక్షణకు ఆధారం. చప్పర్లు కొడుతూ దేవుని మహిమపడదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేవకపోతే, పునరుద్ధానం అనేది జరగకపోతే ఆయన పుట్టుకు విలువ ఉండేది కాదు, ఆయన మరణానికి విలువ ఉండేది కాదు. నేను అంటాను, ఆయన జన్మ గొప్పది, ఆయన జన్మ కంటే ఆయన మరణం గొప్పది, ఆయన మరణం కంటే ఆయన పునరుద్ధానం మహా గొప్పది. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెద నీలో జీవించుచు, పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా. హల్లెలూయా. తీయండి మత్తయి సువార్త 22-23. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. అందరూ అలాగే చచ్చిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీ కూడా చనిపోయింది. చాలండి, దేవుని స్తోత్రం చెప్పండి. అసలు పునరుద్ధానం అంటేనే వీళ్ళు నమ్మరు. అదే కదా ఫస్ట్ మాట. పునరుద్ధానము లేదని చెప్పేది, పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు దానికి తగ్గ ప్రశ్న వేయాలిగా. ఈయన్నేదో చిక్కులో పెడదాం, ఈయన్నేదో ప్రశ్నిద్దాం, ఈయన్నేదో కొద్దిగా పరీక్ష చేద్దాం, అసలు ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, ఇతని జ్ఞానం మరి ఏమనుకున్నారు నాకు తెలియదు. కానీ ఒక ఆయన ఉన్నాడు, పెళ్ళి అయింది, పిల్లలు లేకుండా చనిపోయాడు. రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, రెండోవాడు చనిపోయాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, 7 అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, 7 చనిపోయారు, కానీ సంతానం లేదు. ఏం లేదంట, ఆమె కూడా తర్వాత చనిపోయిందంట. ఇప్పుడు వీళ్ళు సద్దుకయ్యులు యేసు ప్రభుల వారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, 7 చనిపోయారు, నువ్వు పునరుద్ధానం ఉందన్నావు కదా, మరి ఈ 7 లేపబడతారు కదా, వాళ్ళ భార్య కూడా లేపబడదు కదా, ఈ 7లో ఆమె ఎవరికి భార్య అవుతుంది? 7కి నీ కదా అని అడిగారు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, ఆ 7లో ఎవరికి ఆమె భార్యగా ఉంటుందో చెప్పండి అమ్మా. పునరుద్ధానం మందు పెళ్ళిళ్ళు ఉండవు అని చెప్పారు సిస్టర్ గారు. ఇంకెవరైనా మీకు తెలిసింది చెప్పండి.
అది దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభులు వారు ఏం సమాధానం చెప్పారో చూడండి. అందుకు యేసు నేను చదువుతాను వినండి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. అసలు లేఖనములు ఎరిగిన వాళ్ళే అయితే కాదు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఏం లేదండి, తల లేదు వాళ్ళకి, అసలు మెదడు లేదు, మైండ్ లేదు. అందుకే నేను చెప్పాక ఇంత అసలు ఎందుకు అడిగారో కూడా వాళ్ళకి తెలియలేదు అన్నానుగా నేను. యేసు ప్రభులు అసలు మీకు లేఖనాలు తెలియదు, మీకు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరనో పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. దేవుని దూత వలె అని పాఠాంశం కింద పుట్టినట్లు మనం చూస్తే, ఇప్పుడు నా వైపు చూడండి. చనిపోయి లేపబడిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు, సంసారాలు, పిల్లలు, చదువులు, ఉద్యోగాలు అంటే ఇక పరలోకానికి భూలోకానికి పెద్ద తేడా అంటే చెప్పండి. ఈ భూమి మీద బతుకున్నటువంటి ఒక పురుషుడికి, పెళ్ళైనటువంటి మగాడికి, పిల్లలను కానీ సంసార సాగరాన్ని ఈస్తున్నటువంటి మగోడికి ఎప్పుడు గట్టెక్కుతాం రా అని తలట్టుకుంటాడు. ఎప్పుడు చావనన్నా చచ్చిపోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అలాంటి భారాలు ఉంటాయి కొంతమందికి. చచ్చిపోయి పునరుద్ధానమై లెగిసిన తర్వాత కూడా అలాంటి పరిస్థితి ఉంటే అది పరలోకం అంటారా? అసలు అది స్వర్గం అంటారా? బతుకుండంగానే ఈ కాపురంలో స్వర్గ నరకాలు అనుభవిస్తున్నారు మన పురుషులు. లేదా పదే 10 వారం అదే చెప్తున్నాను అనుకోమాకండి. ఈ వారం మరీ చిత్రం ఏంటంటే, ప్రియుడితో కలిసి మొగుని చంపేసి ఆ మొగుడిని ఇంట్లోనే ట్రయల్స్ కింద బాధెట్టేసిందంట. దండం పెట్టేద్దాలంట ఆమెకి. దేవుని స్తోత్రం కలుగును కాక. అడిగేస్తే అపాయం, ఎక్కడో బయట వాళ్ళ ద్వారా అపాయం వస్తుంది అనుకుంటే పోరాడొచ్చు. ఇంట్లోనే ఉండి పొడి చేసే వాళ్ళతో మనమేం పోరాడమని అర్థమండి. నాకు అర్థం కాదు. నేను అంటాను, భార్య నవ్వుతూ ఉంటే ఆ ఇల్లు స్వర్గంగా ఉంటుంది. లేదు, భార్య ఏడుస్తూ ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? అందుకని పురుషులారా, భర్తలారా, మీ భార్యలను ఏం చేయండి? నెత్తి మీద పెట్టుకోండి. ఎక్కడా? నెత్తి మీద పెట్టుకోండి. భయపడో, భక్తితోనో, ప్రేమతోనో తప్పదో రోజులు బాగోలా. ఏం పర్లేదు. ఎఫెసీ పత్రిక 5 ఆ పాట మనం అనకూడదు, ఇప్పుడు మనం చంపేస్తారు. ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక అజ్ఞానులలే కాక పురుషులారా, పౌలు గారు చెప్తున్నారు, పురుషులారా, భర్తలారా, మీ భార్యలతో జ్ఞానము కలిగి కాపురం చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటో తెలుసా జ్ఞానం? పరాయి స్త్రీ భార్య ముందు పరాయి స్త్రీ ఉన్నప్పుడు పొరపాటున ఆ పరాయి స్త్రీని పొగడమాకండి. అంటే భార్య లేనప్పుడైనా పొగడొచ్చు అనుకుంటున్నారేమో, పొగడమాకండి. ఆ విషయం భార్యకి తెలిసిందా తాట తీసేస్తుంది, అన్నం పెట్టదో, అలిగేసి పుట్టింటికి వెళ్ళిపోద్ది. ఇక మనకు నరకం స్టార్ట్ అయిపోద్ది. పొగిడితే భార్యనే పొగడండి, అర్థమవుతుందా? ప్రేమిస్తే భార్యనే ప్రేమించండి, లేకపోతే రోజులు ఉండవు. ఏ రోజులు ఉండవు? వేలడి తిప్పునా? తమ్ముడికి భయం వేసేస్తున్నావు. నాకు పెళ్ళి దాన్ని వేలడి తిప్పాని అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వద్దులేండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. మన సబ్జెక్ట్ ఏంటంటే, ఎంత బతికి భార్యలతో ఎంత టార్చర్ పడి పెళ్ళైనా కూడా ఎవరికి భార్య అవుద్ది అంటున్నారంటే వాళ్ళు పిచ్చోళ్ళు కదండి. నిజంగానే మూర్ఖులు. అసలు లేఖనం కాదు వాళ్ళకి, అసలు లోకజ్ఞానం లేదనుకున్నాను నేను. సద్దుకాయులు పునరుద్ధానం లేదని చెబుతూ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, 7 ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, సంతానం లేదు, 7 భార్య కూడా చనిపోయారు, ఇప్పుడు పునరుద్ధానం అయిన తర్వాత ఎవరికి భార్య అవుతుందంటే ఏసై చెప్పాడు, రేపు పిచ్చోళ్ళారా, అసలు ఎవరికి ఆమె భార్యగా చేయబడదరా? దేవదూతల్లాగా ఉంటారు అక్కడ, తల్లిదండ్రులు, అక్క చెల్లెములు, అన్నదమ్ములు, ఇలాంటి భార్య భర్తలు, ఇలాంటి బంధుత్వాలు సంబంధం ఏమి ఉండదురా, అంతా ఆత్మీయ సంబంధంరా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకార ఎక్కడితోనే గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి చప్పట్లు. అందుకే ఈ స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. ఇప్పుడు పునరుద్ధానం అనే సబ్జెక్టులోకి వస్తున్నాను, నా వైపు చూడండి.
మూడో మాట, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడిని అంచెదినమున లేపుతాను అని ప్రభు చెప్పిన మాట. ఇప్పుడు మీరు ప్రభు శరీరం తీసుకున్నారు కదండి, ప్రభు రక్తం తీసుకున్నారు కదండి, అంచెదినమున మనల్ని ఏం చేస్తారు? దేవుడు లేపుతాడు. ఈ విశ్వాసం మనకుండా. చనిపోయినప్పుడు చాలా మంది ఏడుస్తారు. అలాంటి వారికి పౌలు గారు ఏం చెప్పారంటే, తీయొద్దు, నా వైపు చూడండి, రాసుకోండి, తీయొద్దు అసలు బైబిల్. తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 4:15లో ఏమని చెప్పాడంటే పౌలు గారు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. ఇదిగో ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏం లేదంట, నిరీక్షణ లేదు. మనకు నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? మన ప్రభు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచాడని మనం ఎలా అయితే నమ్ముతున్నామో, అలాగే ఇదిగో ఇప్పుడు మీ బంధువు చనిపోయాడని బాధపడుతున్నారు కదా, బాధపడకండి. ఇది చనిపోవడం కాదు, నిద్రపోవటం. ఈయన లేస్తాడు, దేవుడు లేపి తీసుకొస్తాడు. చచ్చిపోయిన నన్ను లేపగలమా? నిద్రపోయిన లేపుతాం. చచ్చిపోవడం అనేది మన భాష, కానీ దేవుని దృష్టిలో నిద్రపోవటం. లేపుదును అంటున్నాడు. ఎందుకని లేపుదును? పడుకున్నవాడు ఎప్పటికైనా లేస్తాడు, చచ్చిపోయిన లేవడం. కానీ దేవుని మన ఆత్మీయులు, మన ఆత్మ సంబంధం గుర్తించాల్సింది ఏంటంటే మన మరణం నిద్ర, అంతే. దేవుడు లేపుతాడు ఖచ్చితంగా. బిలిగ్రహం గారు అన్నారు, నేను కొన్ని రోజులు ఆయన బతుకుండగా నేను చనిపోతాను కొన్ని రోజుల తర్వాత. బిలిగ్రహం క్షమించాలి, నేను చనిపోయిన వార్త వింటారు మీరు, దయచేసి ఎవరు నమ్మకండి, నేను చనిపోను, నా అడ్రస్ మారుతుంది అని అన్నాడు. అంతే. అంటే ఆయన బతుకున్నప్పుడు భూలోకం, చనిపోయిన తర్వాత నిద్రించిన తర్వాత పరలోకం, అడ్రస్ మారుతుంటే అన్నాడంట. ఎంత విశ్వాసంతో కూడిన మాట అండి అది. మరి కొంతమంది భక్తులు అన్నారు, నేను ఇక్కడ కన్ను మూస్తే నా ప్రభు దగ్గర కన్ను తెరుస్తా. గట్టిగా చెప్పర్లో. ఆ యొక్క విశ్వాసం ఉండాలండి మనకి, క్రైస్తవులమైన మనకి. అది దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19. ఈ జీవిత కాలం మట్టుకే మనము, ఒకళ్ళు చదివాక ఇంకొకళ్ళు చదవకూడదండి. చదవండి, రజనీ గారు చదవండి. క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల, మళ్ళీ చదవండి ఒకసారి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల, అదిగదిగో మనుషులందరికంటే ఇప్పుడు క్రైస్తవులు భాగ్యవంతులు, అవునంటారు కాదంటారా? నా వైపు చూడండి. ఇప్పుడు చదవటం అయిపోయాక బైబిల్ మూసేయాలి. నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను నీకు ఇత్తును, దేవుడు చెప్పిన మాట. అంటే ఇప్పుడు మీరందరూ ఎవరు చెప్పండి? భాగ్యవంతులు. చెప్పండి, మీరందరూ ఎవరో? మళ్ళీ చెప్పండి. అయితే మీలో ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకున్నది ఈ లోకం మట్టుకే అయితే, ఇల్లు కట్టుకుంటా కృపెత్తాడు, ఆరోగ్యం ఎత్తాడు, ఆయుష్ ఎత్తాడు, బంగారం కొనుక్కుంటా కృపెత్తాడు, ఆస్తులు కొనుక్కుంటా కృపిస్తాడు. ఈ లోకములో ధన బంగారాల కోసమో, ఆరోగ్యం కోసమో, అప్పులు తీరటం కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో, ఏమండి ఇలాంటి వాటి కోసమే నువ్వు క్రీస్తునందు నిరీక్షించిన వాడవైతే దానంత దౌర్భాగ్యం మరొకటి లేదంట. రజనీ గారు చెప్పండి, ఇప్పుడు దేవుని ఎందుకు నమ్ముకున్నారు మీరు? చదివారు గారు ఎప్పుడు, మీకే అర్థం అవ్వాలి. పరలోకమో నా దేశమో, పరదేశినే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది నా దేశము, అసమానమైనది పరలోకము. ఎంతో అందమైనది, అసమానమైనది పరలోకము, పరదేశం. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు తప్ప ఇంకెప్పుడు పాడం కదా, అందుకని రావట్లా. కానీ పాట అంటే చాలా మందికి భయం. ఇప్పుడు చెప్పండి, మనం ఈ భూమి మీద ఏమై ఉన్నాం? పరదేశం. అంటే అసలైన దేశం ఏది? ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ దేశం ఏది? అదే భారతదేశం. మనం పుట్టిన దేశమే కావచ్చు, కానీ ఇక్కడికి భారతదేశానికి మనం ఎక్కడి నుంచి వచ్చామంటే పరలోకము నుంచి వచ్చాం. అందుకనే 91వ కీర్తనలో ప్రభు అంటాడు, నరులారా తిరిగి రెండని. అంటే దాని అర్థం ఏంటి? అక్కడికి వచ్చిన నేను సెంటర్కి వెళ్ళాను, మా ఆవిడ ఫోన్ చేస్తుంది, ఇంటికి ఎప్పుడవుతావు తిరిగి అంటది. అంటే దాని అర్థం ఇంటి నుంచి వెళ్ళాను కాబట్టి మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలి? ఇప్పుడు మన పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఆ గ్రహింపు లేదు చాలా మందికి.
ఎందుకు నమ్ముకున్నామంటే కష్టాలు పోతాయనండి, రోగాలు పోతాయనండి, అయిన వాళ్ళందరూ వదిలేశారనండి, ఏదో ఓదార్పు కోసం అండి. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అన్న, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నాస్తికుడు అయినా ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. 2 చక్రాలు లేనిదే ఎడ్ల బండి నడవదు. సుఖ దుఃఖాలనే చక్రాలు లేకపోతే మన బతుకు బండి కూడా నడవదు. సుఖదుఖాలు లేకపోతే దుఃఖం పోవడం కోసమో, సంతోషం కోసమో, ఆనందం కోసమో నువ్వు యేసుప్రభుని నమ్ముకుని ఆయన నిరీక్షించావంటే నువ్వు దౌర్భాగ్యుడు అని వాక్యం చెప్తుంది. అర్థమవుతుందండి? మరి ఎందుకు నమ్ముకోవాలి? నిత్య జీవం ఇస్తాడని నమ్మాలి. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వతమైన రాజ్యం నేను నీకు ఇస్తాను అని ప్రభు చెప్పాడు. దానికోసం మనం ప్రయాసపడాలి, దానికోసం దేవుని నమ్మాలి. శాశ్వతమైన దేవుని రాజ్యం కోసం దేవుని విశ్వాసం ఉంచాలి తప్ప ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన, వ్యర్థమైన, అల్పకాలమైన వాటి కోసం కాదు మనం ప్రభుని నమ్ముకోవాల్సిందే. యేసు ప్రభు నమ్ముకుంటే పెళ్ళి అయితే, యేసు ప్రభు నమ్ముకుంటే అప్పులు తీరుతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయి. ఇది దుర్బోధ. యేసు ప్రభుని నమ్ముకుంటే ఇదిగో నీ శాపం పోయిద్ది. చాలా మంది అంటారు యేసయ్యని నమ్మితే నీ రోగం పోద్ది అంటారు. నేను ఆ బాధ చేయనండి. నేను చెప్పే బాధ ఏంటి తెలుసా? నీ పాపం పోవాలంటే, నీ శాపం పోవాలంటే, నిత్య జీవం పొందాలంటే ఇది సరైన బోధ, వాక్యానుసారమైన బోధ. దుర్బోధలు చాలా వచ్చినాయి. మీరు ఎన్ని పాపాలైనా చేయండి, చచ్చిపోయే ముందు యేసయ్యా అనండి, పరలోకానికి. దుర్బోధ అండి ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి. ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏంటంటే పునరుద్ధానము. ఈ లోకం మట్టుకే మనం దేవుని యందు నిరీక్షించిన వారైన మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులమని ఈ వాక్యం చెప్తుంది. ఏమంటే మీకు ఒక డౌట్ ఉండాలి. అంటే పాస్టర్ గారు, మనం చనిపోతాం కదా, సమాధి చేస్తారు కదా, పురుగులు శరీరాన్ని తినేస్తాయి కదా, మరి అదే శరీరంతో లేస్తామా? నా అందం నాకు వస్తుందా? పిచ్చిదానా, ఇప్పుడు అందమే, చచ్చిపోయిన తర్వాత కూడా అందమేనా నీకు? బతుకుండగా అందం, చచ్చిపోయిన తర్వాత కూడా? తీయండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50. మీ డౌట్లన్నీ క్లారిటీ అయిపోవాలి. సహోదరులారా, ఎవరో నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయిత అక్షయితను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరం చచ్చిపోతామనుందా, నిద్రించోదా? మనమందరం చచ్చిపోతామనుందా, నిద్రిస్తాను ఉందా? మనందరం నిద్రపోతాం, కానీ నిమిషంలో రెప్పపాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. మీకు అర్థం కావాలంటే, ఒక గోధుమ గింజ నేలలో పడి చచ్చితేనే గాని అది అనేకమైన వాటికి జీవం ఇవ్వదు కదా. నిత్య జీవం పొందుకోవాలి అంటే మనము భూమిలో పాతి పెట్టబడిన వారమై తర్వాత నిత్య జీవానికి లేపబడతాం. సబ్జెక్ట్ అర్థమైందండి? గోధుమ గింజ ఎలా అయితే పడి చచ్చిపోతుందో, అనేకమైన వాటికి జీవం ఇస్తుందో, మనం కూడా అలాగే ఒక విత్తనం మాదిరి, ఒక గోధుమ గింజ మాదిరి సమాధి చేయబడతాం, పాతి పెట్టబడతాం, చచ్చిపోతాం. అయితే తిరిగి లేపబడతాం. క్షయమైన శరీరంతో కాదు, అక్షయమైన శరీరం. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 3:20 చూడండి. మీకు ఈ రిఫరెన్స్లు మరలా దొరకవు. అర్థమవుతుందండి? రాసుకోండి జాగ్రత్తగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తం అదిగో కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన అదిగోండి మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా. వడ్డాలు గట్టిగా చెప్పట్లో. తమ్ముడు ఒకసారి రమ్మైట. ఈ దేన శరీరం విత్తబడి ఏ శరీరంగా లేపబడదంట? మహిమ శరీరంగా. దా పైకి రా, పర్లేదు. కనిపిస్తున్నాడా బాబు? ఏం పేరు? అఖిల్. కొంచెం నేను గిల్లుతాను, నొప్పి వచ్చేలాగా. బాధపడవుగా, ఏడవుగా, బయటికి వెళ్ళి తిట్టుకోగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నేను దీవించును గాక. నేను ఇప్పుడు ఎక్కడైతే నేను గిచ్చుతానో అక్కడ నీకేమనిపించిందో నువ్వు మైక్లో చెప్పాలి. పట్టుకో, ఓకేనా? చూడండి, నొప్పి ఎక్కడ పెట్టింది? ఎక్కడంటే దానికి చేయలేదా? దానికి భాష లేదా? ఎక్కడ? కొంచెం గట్టిగా చెప్పు.
ఎక్కడ నొప్పి పెట్టింది చెప్పు, ఎక్కడ చెప్పు. ఇప్పుడు నొప్పి ఎక్కడ? గట్టిగా చెప్పండి సార్. టిఫిన్ ఎట్లేదమ్మా చెల్లె? ఇప్పుడు నొప్పి ఎక్కడ పెట్టింది? ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ? సరే వెళ్ళిపో. బాధపడుతున్నట్టు చాక్లెట్ ఏమంటే ఉన్నాం వెళ్ళేటప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. గిల్లిన స్థలాలు వేరు ఏమండి, అలాగే పేర్లు కూడా వేరు వేరు చెప్పాడు. ముక్కని, బొగ్గని, చెవని, నడుమని, పొట్టని చెప్పాడు. ఇప్పుడు అసలు అతనికి నొప్పి పెట్టింది శరీరానికేనా కాదా? కాదు, నొప్పి ఒకటే. అవునా? సరే, మరో వ్యక్తి ఉన్నాడు, చచ్చిపోయి ఉన్నాడు. నువ్వు బొగ్గ మీద గిలినా, పొట్ట మీద గిలినా, నడుము మీద గిలినా, కాలు మీద గిలినా అబ్బా అంటాడా? ఇప్పుడు చెప్పండి, నొప్పి అనేది శరీరంలో నుంచి వస్తుందా, ఆత్మ నుంచి వస్తుందా? ఈ మర్మం అర్థం అయితే యేసు రక్తం పొరలు రాలిపోతాయి, పాప పొరలు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ శరీరం మన్నైనది మరలా వెనుకట్టివలే మన్న. ఇప్పుడు ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు నరకంలో యాతన అనిపిస్తున్నాడు అంట ధనవంతుడు. ఈ ఆత్మకి నొప్పి తెలుస్తుంది, స్పర్శ తెలుస్తుంది. ఏదో ఇక్కడ గిలుతుంటే బొగ్గ నొప్పి పెట్టింది అనుకున్నా, కాదు, లోపల ఉన్న నీ అంతరాత్మకి జ్ఞానం, నీ అంతరాత్మకి తెలుసు నొప్పి. శరీరానికి కాదు. శరీరానికి నువ్వు అనుకున్నావు ఇది లాగేస్తుంది లాగేస్తుంది, లోపల నీ యొక్క ఆత్మ బలహీనం అయిపోతుంది. అక్కడ నీకు నొప్పి, అసలైన నొప్పి ఆత్మ. ఆత్మ ఉన్నప్పుడే ఒక వ్యక్తిని మనం గాయపరిస్తే నొప్పి తెలుస్తుంది. ఆత్మ లేదనుకో ఆ శరీరాన్ని మనం ఎంత హింసించిన నొప్పి అనేది తెలీదు. ఈ శరీరం దేన శరీరం విత్తబడి మహిమ శరీరంగా లేపబడద్దంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక మనకి వస్త్రాలతో పని ఉండదు. మహిమ శరీరం, మహిమ శరీరం. అబ్బమ్మ ఆదాములు సృజింపబడినప్పుడు దేవుడు ఎందుకు వాళ్ళని దిగంబరులుగా పుట్టించాడు అంటారు కొంతమంది. తప్పు ఆ మాట. ఎవరు చెప్పారు దిగంబరులను? బట్టలు లేవనే. ఏమంటే మహిమ శరీరం కలిగి ఉన్నారు వాళ్ళు, బట్టలతో పని లేదా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే మనం కూడా ఇప్పుడు వస్త్రాలు వేసుకుంటే నువ్వు ఎలా ఉన్నావో మహిమ శరీరం అప్పుడు చూస్తాం మనం. దేవుడు ఇచ్చిందే మొట్టమొదటిది. కానీ ఆదాము అవ్వలు ఆధ్యాత్మికం వల్ల పోగొట్టుకున్నారు మహిమ గల శరీరాన్ని. అంటే జీవింపచే ఆత్మను కోల్పోయారండి వాళ్ళు. ఏదైతే మనం కోల్పోయామో తిరిగి మరలా జీవాన్ని మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. పౌలు గారు ఏమన్నారు చూడండి ఇక్కడ. ఫిలిప్పీ పత్రిక 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన భౌము గల వాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నా. ఎప్పుడు నీకు పునరుద్ధాన బలం వస్తుందో తెలుసా? నేను తిరిగి లేస్తాను, నాకు చావు లేదు, నాకు నిత్య జీవం ఉంది, అయితే పరలోకం లేకపోతే నరకం. నిత్య జీవం అనేది నాకు ఉంది, నాకు మరణం లేదు. కాబట్టి ఈ లోకంలో ధనము, బంగారము, ఆస్తి పాస్తులు ఇవన్నీ కూడా ఒక మాయా. వీటన్నిటినీ కూడా నేను విసర్జిస్తాను అంటే అసలు పూర్తిగాని కాదు. దేవుని కంటే ఎక్కువ, రాత్రి చెప్పాను కదండి, దేవుని కంటే ఎక్కువగా మనం ధనానికి చోటు ఇవ్వడానికి వీలేదు. ఇప్పుడు పెంటతో సమానంగా ఎంచున్నాను అంటున్నాడు. ఈ మాట అన్నది నేను క్షమించాలి, బైబిల్లో ఉన్న మాటే చెప్తున్నాను. దాన్ని ఏం చేస్తామంటే విసర్జిస్తాం. మళ్ళీ దాన్ని టచ్ చేస్తామా, ముట్టుకుంటామా? చూడం కదా. మల విసర్జనాన్ని ఎలా విసర్జిస్తామో అలాగున ఈ లోకంలో చూడండి ఏమంటున్నాడు పౌలు గారు. ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని, ఏంటి సమస్తం? నీవు కలిగి ఉన్న సమస్తాన్ని, నీకు కలిగిన వాటిని సమస్తాన్ని నష్టపరుచుకుని ఏం చేయాలంట? సమానంగా ఎంచాలంట. అప్పుడు పునరుద్ధాన బలం మనం పొందుకుంటాం. లేదు, ఎప్పుడు ఈ లోకం మీద నువ్వు దృష్టి పెట్టావంటే, భూ సంబంధమైన వాటినే వెతుకుతున్నావంటే, పరలోక సంబంధమైన వాటి పట్ల నీకు అవగాహన, గ్రహింపు లేదు అని అర్థం. అసలు పునరుద్ధాన శక్తి నీకు లేదని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే పునరుద్ధానం ఒక 2 రకాలు. మనం జాగ్రత్తగా వినాలి. పునరుద్ధానం ఎన్ని రకాలండి? 2 రకాలు. చూడండి, ప్రకటన గ్రంథం 20:4 వచ్చిన ఒక క్లాస్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం నేర్చుకోవాలండి. తెలియకుండానే మన ప్రభు శరీరాన్ని తీసేసుకుంటున్నాం.
ప్రకటన అండి 2:20-4 అందరూ ఉపవాసాలు ఉండి వచ్చారా? చదవండి అమ్మా. నేను కూడా ఉపవాసమే. మరి అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనుల ఇండు వారికి, నేను చదువుతాను వినండి, ఇండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన హతసాక్షులైపోవటం అంటారు అన్నమాట. దాన్ని శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారే. ఇదిగో వారి ఆత్మలను చూశాడా, శరీరాలను చూశాడు? ఇక్కడ భక్తుడు అందరూ చెప్పాలండి. అది మనం చనిపోయిన తర్వాత ఇక శరీరం మనకు ఉండదు, ఆత్మ శాశ్వతమైంది. వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 1000 ఏండ్ల రాజ్యపాలన అంటారు కదా, అది 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు మొదట లేపబడతారు. దానిని మొదటి పునరుద్ధానం అని అంటారు. ఈ పునరుద్ధానం గురించి ఏం చెప్తుందో చూడండి, 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందండి? అర్థం అవ్వలేదా? 2 పునరుద్ధానాలు ఉన్నాయి. క్రీస్తు కోసం బతికి క్రీస్తు కోసం చనిపోతే వారు మొదట లేపబడతారు. మొదట వారు 1000 ఏండ్ల రాజ్య పరిపాలన చేస్తారు యేసయ్యతో కలిసి. దేవునికి క్రీస్తుకును మధ్య యాజకులుగా పనిచేస్తారంట. ఇజ్రాయేలీలకి దేవునికి మధ్యలో యాజకత్వం ఎలా చేశారో అలా యాజకత్వం ఇస్తాడంట దేవుడు మనకి, యాజకత్వం. కానీ కడమ మృతులు అంటే అందరూ ఒకసారిగా లేపబడరు అనే సంగతి ఇక్కడ మనకు స్పష్టమవుతుంది కదండి. అందరూ ఒకసారిగా చనిపోరు, అందరూ ఒకసారిగా లేపబడరు. మొదట లేపబడిన గుంపు పరిశుద్ధుల గుంపు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవసారి లేచే గుంపు అది నరకానికి వెళ్ళే బ్యాచ్ అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. మొదటి గుంపు కంటండి రెండవ మరణం మీద అధికారం లేదంట. రెండవ మరణం అంటే అగ్నిగుండం. ప్రకటన 21:8 ఉంటది. అగ్నిగుండం అంటే రెండవ మరణం అంటే అగ్నిగుండం. రెండవ పునరుద్ధానంలో లేచిన వారు ఎక్కడ పడవేయబడతారు చెప్పండి? అగ్నిగుండంలో పడవేయబడతారు. ఓకేనా? దీన్ని చాలా మంది టేక్ డేస్ గా తీసుకుంటున్నారు. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులను పరిశుద్ధులనయుందురు. వారేమో యేసయ్యతో రాజ్య పరిపాలన చేస్తారు. రెండవ గుంపు అపరిశుద్ధులు, అపవిత్రులు, ఇష్టానుసారంగా మద్యపానం, వ్యభిచారం, ఇంకా రకరకాల పాపాలు, లంచగొండితనం, ధనాపేక్ష, ఈ భయంకరమైన పాపాలతో జీవించిన వాళ్ళు రెండవ పునరుద్ధానంలో లేస్తారు. వీళ్ళు అగ్నిగుండం అనబడిన రెండవ మరణంలో పాలు పంపులు పొందుతారు. స్పష్టత అయింది కదండి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఓకేనా? 3వ మాట అయిపోయింది. 4వ మాట రాసుకోండి. యోహాను సువార్త 6:57. యోహాను సువార్త 6:57 చదవండి అమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక, ఏమండి, నన్ను తినువాడు నా మూలముగా జీవించును. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నెంబర్ 1 నా వైపు చూడండి ఒకసారి. మొదటి మాట, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాను. 1 నిత్య జీవం, 2 ఫలింపు, 3 పునరుద్ధానం. నా శరీరం తిని నా రక్తము త్రాగువాని నేను అంత్య దినమున లేపుతాను అంటే మొదటి పునరుద్ధానంలో లేపుతాడు అని అర్థం. 3 మాటలు అయిపోయినాయి. 3 పునరుద్ధానం. 4వది ఏంటంటే జీవించుట. జీవించుట. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగిన వారంటండి జీవిస్తారంట అని. మరి శరీరం రక్తం తిని త్రాగిన వాళ్ళందరూ జీవిస్తున్నారు. మరి ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాటని? ఈ భూమి మీద 1000 ఏళ్ళు బతికేస్తామని కాదు, 500 ఏళ్ళు బతికేస్తామని కాదు. మరి బలారం తీసుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు చాలా మంది. అదైతే చాలా మంది నిద్రించుచున్నారు. 1 కొరింథీ 11 చాలా మంది నిద్రించుచున్నారు. అంటే దాని అర్థం ఈ ప్రభు శరీరం రక్తం తీసుకుంటే ఈ భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బతికేస్తామని కాదు. జీవించడం అంటే నా మూలంగా జీవించడం అంటే యేసయ్యలాగా జీవించడం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
నువ్వులా జీవించడం కాదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా మరి నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా మరి నాకెంతో మేలే. ఇదిగో దేవా, ఇదిగో దేవా, దయతో నన్ను గైకొనుమయ్యా. నా యేసయ్యా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. మనం మనకులాగా జీవించటం వేరు, యేసయ్యలాగా జీవించటం వేరు. యేసయ్య ఎలా జీవించాడో చూడండి. ఎబ్రీ పత్రిక 7:27. ఎబ్రీ పత్రిక 7:27. 26 చదవండమ్మా. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. ఎలా ఉన్నారంటే యేసు ప్రభులు వారి భూమి మీద పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ క్వాలిఫికేషన్ మనలో కనబడాలి. చాలా కష్టం. కానీ యేసయ్య శరీరాన్ని తినుట ద్వారా, యేసయ్య రక్తాన్ని త్రాగుట ద్వారా మనం ఒక తీర్మానాన్ని తీసుకోవటం ద్వారా ఓ భయం అనేది వస్తుంది. ప్రభు శరీరం నాలో ఉంది, నేను పాపం చేయకూడదు. ప్రభు రక్తం నాపై ఉంది, నేను వ్యర్థమైనవి చూడకూడదు, వ్యర్థమైనవి మాట్లాడకూడదు, వ్యర్థమైనవి తలంచకూడదు, పాపంలో నేను పాలుభాగస్తునిగా ఉండకూడదు. నా తండ్రి మూలముగా నేను జీవించుచున్నానని ప్రభు చెప్పాడు. ప్రభు మూలంగా మనం జీవిస్తాం. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు దేవుని కుమారుడు, అంటే దేవుడే కాబట్టి ఆయన ఉండగలిగాడు అని అంటారు. అర్థమవుతుందండి. కానీ పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఇదిగో క్రీస్తు యేసు నరుడు అని సంబోధించాడు ఒక వాక్యంలో. రాసుకోండి, చదవద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5. క్రీస్తు యేసు నరుడు. ఎందుకు చెప్పనా మాట? ఆయన మనవలే నరరూపధారునిగా వచ్చాడు. అర్థమవుతుందండి. మానవ శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. నువ్వు మీ అన్నయ్య ఏదో అన్న మాట నువ్వు ఎంత బాధపడతావో ఆయనకు కూడా అదే బాధ ఉంటుంది. కొరడతో నిన్ను కొడితే ఎంత నొప్పి వస్తుందో ఆయనకు కూడా అంత నొప్పి వస్తుంది. చాలా మంది బుద్ధిహీనంగా ఏమనుకుంటారంటే దేవుడు కాబట్టి ఆ దెబ్బలు ఓర్చుకున్నాడు, ఆయనకు నొప్పి అనిపించలేదేమో, అసలు నొప్పి లేదేమో. తప్పు. ఆ మాట ఎప్పుడు అనుకోదు. కొరడతో కొడితే మనకెంత నొప్పి వస్తుందో అదే నొప్పి ఆయనకు కూడా భరించాడు ఆయన. అది క్రీస్తు యేసును నరుడు అని మాట్లాడతాడు. చూడండి, దేవునికి వాక్యం చెప్తుంది, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడని ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్పారు. ఏ రూపం ధరించుకున్నాడంటే ఆయన దాసుని స్వరూపము. యోసేపు దాసుడుగా ఉన్నాడు చూడండి, అది దాని అర్థం. అది దాసుని స్వరూపాన్ని, ఒక దేన శరీరాన్ని ఆయన ధరించాడంట. మహిమాన్వితుడైనటువంటి దేవుడు శరీరధారి అయ్యాడు. గట్టిగా చప్పర్లు కొడుతుంది అని మనం మహిమపడతాం. ఆయన కష్టాన్ని అనుభవించాడు, నష్టాన్ని అనుభవించాడు. నీకు ఎలా అయితే శోధన వస్తుందో యేసు ప్రభుల వారికి కూడా అలాగే శోధన ఎదురైంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. అనంటారు కాదంటారండి. సాతాను యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి రాళ్లను రొట్టెలగునట్లు చేసుకుని తిను, అది శోధన కాదండి? శోధన జయించాడా దేవుడు? యేసు ప్రభు జయించాడు కదా. అది నరరూపధారునిగానే జయించాడు, దైవశక్తితో కాదు. నీకు ఎలాంటి నిగ్రహం అయితే ఉంటుందో అదే నిగ్రహంతో ప్రభు జయించాడు. తర్వాత ఈ లోకరాజ్యాలను చూపించి నేను నీకు ఇస్తా, నువ్వు నాకు మొక్కు అంటే మొక్కాడంటే సాతానికి యేసు ప్రభుల వారు మొక్కల. కానీ నువ్వు నేనేం చేస్తాం? మొక్కేస్తాం. అది అక్కడ యేసు ప్రభుల వారు శోధించబడ్డారు. శోధించబడిన ఆయన విజయాన్ని సాధించాడు. మరణమా నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా? ఇదిగో ఆయన పునరుద్ధాన విషయంలో మరణం మృంగివేయబడిను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు ఆయన శరీరాన్ని తీసుకుని, ఆయన రక్తాన్ని తీసుకుని మనం ఒక తీర్మానం చేసుకోవడం ద్వారా పాపులలో చేరక ప్రత్యేకముగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా జీవించగలుగుతాం. ఆయన శరీరం తీసుకోలేదు అంటే బాప్తిసం తీసుకోలేదు. బాప్తిసం తీసుకోలేదంటే ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచలేదంటే అంటే నువ్వు దేవునికి భయపడేవాడివి
కాదు. దేవుని భయం లేనివాడు పాపం చేస్తాడు. దేవుని భయం ఉన్నవాడు ఏం చేయడు? పాపం చేయడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది కాబట్టి ఇప్పుడు నేను మనందరం జీవిస్తున్నాం. ఒక పాట ఉంటుంది, నా మట్టుకైతే బ్రతుకుట. కాదు ఇంకొక పాట. ఏం పాట అంటే బ్రతుకుట గురించి, క్రీస్తు గురించి ఒక మాట ఉంటుంది. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, శ్రమలైననో శత్రువైననో, శ్రమలైననో శత్రువైననో, నిన్ను నన్ను వేరు చేయలేరు. పాడాలి. యేసయ్యా యేసయ్యా, క్షణమైనా నిన్ను విడిచి నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా యేసయ్యా, అందరూ పాడదాం చప్పట్లు కొడుతూ. క్షణమైనా నిన్ను విడిచి నే బ్రతుకలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను. హల్లెలూయా. జీవించటం వేరు, క్రీస్తులాగా జీవించటం వేరు. యేసయ్య వంటి పరిశుద్ధత, యేసయ్య వంటి యథార్థత, యేసయ్య వంటి నమ్మకత్వం కలిగి మనం జీవించాలి. యేసుప్రభులు వారు అన్నారు, నా అంతటా నేను రాలేదు, నా తండ్రి పంపిస్తేనే వచ్చా. నెంబర్ 1. నా అంతటా నేను ఏమీ చేయలేను, నా తండ్రి చెప్పిందే నేను చేస్తా. నెంబర్ 2. నెంబర్ 3, నా అంతటా నేను ఏమీ మాట్లాడలేదు, ఆయన నాకు బోధించిందే నేను మాట్లాడతా. అంటే ఆయన నోటిని దేవునికి సమర్పించాడు, ఆయన కాళ్ళుని దేవునికి సమర్పించాడు, ఆయన చేతుల్ని దేవునికి. అదే విధంగా నువ్వు నేను ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన చిత్త ప్రకారంగా చేస్తే అప్పుడు మనం ఆయన మూలముగా జీవించిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వ మాట ఏంటంటే, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా మూలముగా జీవించు. నీకు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మశక్తిని ఇస్తాడు ప్రభు. బాప్తిజం తీసుకున్నారంట 2వ అధ్యాయం 42 వచ్చిన అపోస్తల కార్యాల్లో బాప్తిజం తీసుకున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని, ఇప్పుడు మల్లిగారు ఉన్నారు, మీరేం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏం చేస్తాడు? పాపలో పడిపోనివ్వడు. ఒకవేళ పాపం ఉంటే ఆ పాపాన్ని ప్రేరేపింపజేస్తాడు, ఒప్పింపజేస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పలు కొడుతుంది అని మనం మహిమపడతాం. అది ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాడు. కాబట్టి అమ్మా, నమ్మి బాప్తిజం పొందండి, రక్షణ పొందుకుంటారు. ఆయన మూలంగా మనం జీవించాలి. మనకలా జీవించడం కాదు, ప్రభులాగా జీవించాలి. సరే, 5వ మాట రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 5 నిమిషాలు ముగిస్తానండి, టైం అయిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:31. త్వరగా తెలియపోతున్నారేంటి? అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. చాలండి, నా వైపు చూడండి. ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పడం మాట ఏంటంటే, పైన ప్రభు శరీరం ప్రభు రక్తం గురించిన ఇంట్రడక్షన్ ఉందండి. నేను ప్రతి బల్లారాధనకి నేను చదివించేస్తాను కదా, ఆ ఇంట్రడక్షన్ ఉంది. ప్రభు శరీరాన్ని ఎత్తుకుని ప్రార్థన చేశాడు, రొట్టెని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, విరిచాడు, ఇది నా శరీరం తినండి, పాత్రను చేతపుచ్చుకుని ఆశీర్వదించి ప్రార్థించి ఇది నా రక్తం తీసుకోండి. ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు. ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే వాక్యం చెప్తుంది, మనల్ని మనమే విమర్శించుకోవాలంట. అది క్రైస్తవులారా గమనించండి. ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటున్నటువంటి మనము, మరి మీరు అన్నారా? జాగ్రత్తగానండి, పర్లేదు రాసుకోండి. ఏం చేయాలంటే మనల్ని మనం విమర్శించుకోవాలి, అప్పుడు తీర్పు పొందకపోదుము. 5వ మాట ఏమని రాసుకుంటారంటే, తీర్పు పొందకపోదుము రాసుకోండి. 5వ మాట, దేవుని శరీరాన్ని తిని ఆయన రక్తం తాగి మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పులోనికి వెళ్ళాం. 5వ మాట, 5వ ఆశీర్వాదం, తీర్పులోనికి వెళ్ళము రాసుకోండి. 5వ మాట, తీర్పులోనికి వెళ్ళాం. నెంబర్ 1 నిత్య జీవం, నెంబర్ 2 పరిశుద్ధత, నెంబర్ 3 పునరుద్ధానం, నెంబర్ 4
ఆయన మూలంగా జీవించుట. నెంబర్ 5, తీర్పులోనికి వెళ్ళము. తీర్పులోనికి వెళ్ళము. డౌట్ ఉంటే అడగండి. ఏదో అడగాలనుకున్నది చెల్లెమ్మ ఏమని అనుకుంటానేమో అని ఇబ్బంది పడుతుంది. నేనే చెప్పేస్తా. యోహాను సువార్త 5:29 చూడండి. పునరుద్ధానం గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు. యోహాను సువార్త 5:29 తీర్పు వచ్చింది. తీర్పు అనే మాట వచ్చింది కాబట్టి ఈ వచనం చెప్పాలి ఖచ్చితంగా. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి చచ్చిపోయి ప్రభునందు నిద్రించిన వాళ్ళు. ఇప్పుడు నా వైపు చూడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 పునరుద్ధానం. 1 చెప్పండి అమ్మా ప్లీజ్, నీరసం వచ్చేస్తుంది మీరు మాట్లాడకపోతే. బీపీ డౌన్ అయిపోతుందమ్మా. అది అందరూ చెప్పండి అన్నమాట. 2 మళ్ళీ అడుగుతున్నా చెప్పండి. 1 2 చెప్పారా గట్టిగానా? 1 2 తీర్పు. ఎవరు జీవ పునరుద్ధానంలో లేస్తారు, ఎవరు తీర్పు పునరుద్ధానం లేస్తారు? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలో లేస్తారు. ఇంతకుముందు చెప్పాను మొదటి పునరుద్ధానం. కీడు చేసిన వారు తీర్పు. ఏంటి కీడంటే? ఇతరులను విమర్శించడమే కీడు, ఇతరుల్ని తృణీకరించడమే కీడు. నువ్వు బాప్తిసం తీసేసుకున్నాను, బల్ల తీసేసుకుంటున్నాను, సాక్ష్యాలు చెప్పేశాను, ప్రసంగాలు చెప్పేశాను, పరిశుద్ధుని చెప్పి అబ్బి ఆడా తాగిపోతాడు, అబ్బి ఈడా అబ్బి. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది కొంతమందికి. ఏళ్లే పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు, ఇక మిగిలిన వాళ్ళందరూ పాపులు అన్నట్టు చూస్తారండి, ఎగతాళి చేస్తారండి. విమర్శించడం అనేది దేవునికి వాక్యానుసారం కాదు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడును. నీ కంటిలో దూలాన్ని పెట్టుకుని నీ సహోదరుని కంట్లో ఏం తెస్తున్నావంటక్క? ఇప్పుడు ఇట్రా, మళ్ళీ రా అఖిల, ఇట్రా ఇట్రా. అఖిల్ని వాడేస్తున్నాను ఈరోజు. నా కంట్లో ఏముంది చెప్పండి, చెప్పండి అమ్మా. నలుసు పడితేనే మన కన్ను తెరవగలమా? తెరవలేం. దూలం అంటే, దూలం అంటే ఇంటి దూలం ఉంటుంది చూసారా? దూలం చాలా పెద్దదే. దూలం అంటే చాలా పెద్దదే. అంత పెద్ద దూలం కంట్లో పడితే కన్ను పోద్దా అసలు? నేను దూలం పెట్టుకుని, తమ్ముడా నీ కంట్లో నలుసు పడిందా తీనా? దీన్ని వేషధారణ అంటారు. వేషధారి, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో, ఆ తర్వాత నీ సహోదరుని కంట్లో ఉన్న. అంటే దాని అర్థం నిజంగా దూలం అంటే పెద్ద కర్రలో దొంగలో కంబల చెట్లు అనుకోమాకండి. దూలం అంటే అక్కడ పెద్దది, అంటే పెద్ద తప్పు. పెద్ద పెద్ద తప్పు నేను చేసేసి, పెద్ద పెద్ద పాపాలు చేసేసి, చిన్న అబద్ధం ఆడినందుకు ఈ మనిషిని నలుగురిలో నవ్వుల పాలు చేసేస్తున్నాను నేను. అర్థమవుతుందా? ఎవడేదో చిన్న అబద్ధం ఆడాడని, చిన్న తప్పు చేసాడని, చిన్న అపరాధం చేశాడని ఏమో ఏంటి వేరే పదం వచ్చిందే, ఏజరాతని క్షమించగాక వెళ్ళిపోయినా. ఏమని అంటారు? పని చాలా నాకంటూ రావట్లేదండి, ఆడంత పనిమల్లోడు లేడు, ఆడంత వేస్ట్ వేలో లేడు, చాలా అంటారు కదా. వాక్యం చెప్తుంది, నువ్వు ప్రభు శరీరం తీసుకున్నప్పుడు, ప్రభు రక్తం తీసుకున్నప్పుడు నిన్ను నీవు విమర్శించుకోవాలి. ఇతరులను విమర్శించడం కాదు, ఇతరుల గురించి ప్రార్థన చేయడం కాదు. పరిశుద్ధుడు ప్రార్థన చేస్తున్నాడంట, ఈ దొంగ వలే, ఈ వ్యభిచారి వలే నేను కాదు. దీన్ని ఏమంటారు? ఎదుటి వాళ్ళని విమర్శించడం, హేళన చేయడం, ఎదుటి వాళ్ళని తగ్గించడం అంటారు. మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకుంటాను. నీకు నాకు ఏముండాలి? తగ్గింపు స్వభావం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విచిత్రమైన మాట చూపిస్తా చూడండి. 1 పేతురు 4:17. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:17. కంగు తినే మాట. ఆఖరి 2 నిమిషాలు ముగిస్తున్నాను. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలం వచ్చిన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన అమ్మా వాళ్ళ గతి ఏమిటమ్మా? అసలు తీర్పులకు ఎవరు వెళ్తారు? దేవుని నమ్మని వాళ్ళు, బాప్తిజం తీసుకునే వాళ్ళు, ప్రభు శరీరం తీసుకునే వాళ్ళు వీళ్ళు వెళ్ళారు అనుకో వేరే విషయం. తీర్పులోకి ప్రభు శరీరాన్ని తీసుకుని, ప్రభు రక్తం స్వీకరించి, ప్రభు బలలో పాల్పంపులు పొందుతూ, ఆరాధన చేసి, ప్రసంగాలు చెప్పి నువ్వు తీర్పులోకి వెళ్తున్నావంటే, అసలు నీ దగ్గర నా దగ్గర తీర్పు ఆరంభమైతే అసలు అన్యుల పరిస్థితి ఏంటి? అది ఇక్కడ వాక్యం హెచ్చరిస్తుంది. మరొక మాట చూడండి, రోమపత్రిక 14:12. రోమపత్రిక 14:12 ముగిస్తున్నానండి. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును.
అదిగో మనలో ప్రతివాడును తన గురించి దేవునికి ఏం చెప్పాలంటండి? లెక్క ఒప్పజెప్పవలసిన వాడై ఉన్నాడు. చాలు, అవతల వాళ్ళ లెక్కలు తర్వాత ఎద్దుకొని నీ లెక్కలేంటో చూడు, ముందు నీ జీవితం ఏంటో చూడు ఒకసారి. పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, పొరుగింటోళ్ళకి ఎన్ని చిల్లులు ఉన్నాయో, ఎన్ని హోల్స్ ఉన్నాయో, ఎన్ని కన్నాలు ఉన్నాయో, ఎన్ని గోతులు ఉన్నాయో తర్వాత చూద్దు, కానీ ముందు నీ వెనకాల ఉన్న గోతు ఏంటో చూడు. ఏం గింజ అంటే అది చెప్పాలి. ఏం గింజ? ఉరివింద గింజ. కరెక్టేనా? ఉరివింద గింజ చాలా ఎర్రగా ఉంటది పైన, కానీ కింద అంటే దాని అర్థం ఏంటే? పైకి చాలా మంది పవిత్రంగానే కనపడతారు, కానీ కింద ఏముంది? మన కింద మనం చూసుకుందాం ముందు. అర్థమవుతుందండి? తీర్పు తీర్చకుడు, మిమ్మల్ని గురించి తీర్పు తీర్చకుడు. నీ గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన వాడు అన్నావు. అసలు నీ స్థితి ఏంటో, నీ గుట్టేంటో చెప్పుకో. విమర్శించుకుని నీడల తీర్పు పొందకపోదము. ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకున్న ద్వారా కలిగి ఆశీర్వాదం తీర్పులోనికి వెళ్ళాం. ఆఖరి మాట చెప్పి ఒక్క నిమిషంలో ముగిస్తా. ఏమండి? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం రాసుకోండి, టైటిల్ రాసుకోండి. క్రమం తప్పకుండా స్నానం చేస్తూ అంతరంగంలో పరిశుద్ధులై ఉంటారు. క్రమం తప్పకుండా స్నానం చేస్తూ అంతరంగంలో పరిశుద్ధులై ఉంటారు. మొదటి యోహాను రాసిన పత్రిక ఇంకా తీయలేదా? యేసు రక్తమే జయం. చదువమ్మా. మనం పాపం లేని వారు మనం చెప్పుకునే ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. అంటే పరిశుద్ధత అనే మాట రాసుకోండి. 6వ మాట, ఆఖరి మాట పరిశుద్ధత. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకున్నప్పుడు, నీ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ సమస్త దుర్నీతి నుంచి నిన్ను కడిగి, అపవిత్రత నుంచి నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు. అంటే ప్రభు శరీరం నిన్ను నన్ను ఏం చేస్తుంది? అమ్మయ్య, చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. ప్రభు శరీరం, ప్రభు రక్తం మనల్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. నువ్వు తీసుకుంటాం మానేసావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అపవిత్రుడుగానే ఉంటావు. జాగ్రత్త. మరొకసారి టచ్ చేసి ముగిస్తాను, అవుట్లని చెప్తాను. మొట్టమొదటి మాట, ప్రభు శరీరం తిని ప్రభు రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. 2, ఫలిస్తాడు. 3, అంత్యదినమున లేపబడతాడు. 4, ఆయన మూలముగా జీవిస్తాడు. 5, తీర్పులోనికి వెళ్ళడు. 6, ఈ భూమి మీద బ్రతికినంత కాలం పరిశుద్ధంగా జీవిస్తాడు. ఇప్పుడు మీ కమిట్మెంట్, ఇప్పుడు మీ తీర్మానం ఏంటి? ఇప్పుడైనా అనిపించిందా నేను బాప్తిజం తీసుకోవాలి, త్వరగా ప్రభు బలలో పాలుపొంగలు పొందాలి, ప్రభు శరీరం తినాలి, ప్రభు రక్తం త్రాగాలి, నేను ఇంకా ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుని ఉగ్రతను నువ్వు ఎలాగునా తప్పించుకుంటావు. పాతాళానికి వెళ్ళిన ధనవంతుడు యాతన పడుతున్నాడంట. అబ్రహామా, నా వలే నా సహోదరులు యాతన పడకున్నట్లు నా సహోదరుల దగ్గరికి ఆ లాజరును పంపించయ్యా. ఏంటండి? నా సహోదరుల దగ్గరికి. అది యాతన ఉంటుందండి అక్కడ. యాతనకరమైన స్థలానికి వెళ్తారా? నెమ్మదిని కలిగిన స్థలానికి వెళ్తారా? పరదైషు అనగా హెడేస్ అనే పదం నుంచి వచ్చింది నెమ్మది. నెమ్మది ఉందంట అబ్రహాం ఉన్న స్థలంలో. ధనవంతుడు ఉన్న స్థలంలో యాతన ఉందంట. మీకు ఏ స్థలం కావాలి అడుగుతుందని చెప్పండి. మీకు ఏ స్థలం కావాలి చెప్పాలి, నోరు తెరచి. నెమ్మది గల స్థలం కావాలా, యాతన స్థలం కావాలా? అయితే ఒక కమిట్మెంట్కి రండి. పాపులలో చేరక పవిత్రంగా, నిర్దోషంగా, పవిత్రంగా, యథార్థంగా ఉన్నారా? తలలోంచండి, కనులు మూయండి, ప్రార్థన చేద్దాం. ఓ తీర్మానం చేసుకుందాం ఈరోజు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. తీర్మానం. అది తీర్మానం అంటే. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. ఇది పాట. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు క్రీస్తే కావాలి. పడదాం. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు క్రీస్తే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నే బ్రతుకలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? సమయం లేదు కాబట్టి ప్రార్థన చేద్దాం. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇంతవరకు
నువ్వులాగా బతికేసావేమో, ఓ తీర్మానం చేసుకో. చిన్న తీర్మానంలోనికి రావాలి. ఇంత వాక్యం విని తీర్మానం లేకుండా, ఓ కమిట్మెంట్ లేకుండా, ప్రభుతో ఓ అనుబంధం లేకుండా, ఓ కమిట్మెంట్ లేకుండా అలాగ విని అలా వదిలేసి అలా దులపరిచేసి వెళ్ళిపోతే నీకు ఉపయోగం లేదు. ఈ వాక్యం విన్న నీవు ఒక ఆలోచనలోనికి రావాలి. ప్రభు శరీరం తిని ప్రభు రక్తం త్రాగే యోగ్యతలోనికి నువ్వు రావాలి. అయ్యా, ఇంతవరకు నేనులా జీవించాను ప్రభువా. చూడకూడనివి చూశాను, వినకూడనివి విన్నాను, మాట్లాడకూడనివి మాట్లాడాను, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాను, నా ఇష్టానుసారంగా జీవించాను ప్రభువా. ఇక నుంచి నీ ఇష్టానుసారంగా జీవిస్తానయ్యా. అయ్యా, నీ చిత్తానుసరమైన మాటలే మాట్లాడతాను, నీ చిత్తానుసరమైన తలంపులే తలుస్తాను, నీ చిత్తానుసరమైన స్థలాలకే వెళ్తాను, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళను ప్రభువా అని యథార్థంగా మీ కన్నులు, మీ చేతులు, ఏమండి, మీ కాళ్ళు, మీ హృదయం దేవునికి అప్పగించుకోండి. అదే తీర్మానం. ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకున్న ద్వారా కలిగే ఆశీర్వాదాలు, నిత్య జీవం, ఫలింపు, పునరుద్ధానం, ఆయన మూలంగా జీవించటం, తీర్పులోనికి వెళ్ళకపోవటం, పరిశుద్ధత కలిగి జీవించటం. 6 మాటలు ధ్యానించండి, ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అందరూ ప్రార్థన చేయాలండి. ఇంతవరకు ప్రభు శరీరం తీసుకుంటున్నావే కానీ ఇలాంటి ఆలోచన నీకు లేదేమో. ఒకసారి ఎలా ఉన్నాను నేను, మనల్ని మనం విమర్శించుకోవాలండి, ఎదుటివారిని విమర్శించడం కాదు. ప్రార్థన అనగా దేవునితో సంభాషణ, ఇతరులతో పోట్లాట కాదు. దౌర్భాగ్యం ఏంటంటే ప్రార్థనలో కూడా పోట్లాడేస్తూ ఉంటారు, ప్రార్థనలో కూడా ఏలెత్తి గుణపం పొడి చేస్తూ ఉంటారు పక్క వాళ్ళని. తప్పండి అది. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. మన గురించి మనం విమర్శించుకోవాలి. నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని మనల్ని మనం సరి చేసుకోవాలి. కానీ ఎదుటి వారిని విమర్శించడం అనేది ప్రార్థన కాదండి, అది సాధింపు అంటారు. స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చక్కని విషయాలు మీరు మాతో మాట్లాడారు. ప్రకటించబడిన వాక్యమైన వర్తమానం బిడ్డలందరి హృదయాలు విత్తబడి ఫలించబడి ఆశీర్వదించబడునుగా. కానీ అయ్యా, నీ బిడ్డలు ఏదైతే తీర్మానం తీసుకుంటున్నారో ఆ తీర్మానానికి లోబడి దేవుని భయం కలిగి పాపం చేయక ఇక నుండైనా మీ వల్లే నిర్దోషియు, నిష్కల్మషుడును, పవిత్రుడును, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడును అయ్యా, మంచి ప్రత్యేకమైన జీవితాన్ని మీరు జీవించారు. అట్టి యోగ్యమైన జీవితం మాకు అందరికీ దయచేయమని, అలాంటి జీవితాన్ని జీవించే కృప, నిగ్రహము, ఆత్మీయ శక్తి, ఆత్మ బలం మాకు దయచేయమని, పునరుత్థాన బలం ఎరిగిన వారుగా మేము ఉండటానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.